శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లావేరు మండల సాక్షి విలేకర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకర్ మృతికి కారణమైన హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్, లంకలపల్లి గోపి అనే వ్యక్తులపై చర్యలు తీసుకోలేదని, సొంత పేపర్లో పనిచేసే వారికి రక్షణ లేకపోతే ఇక మిగతా విలేకరుల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఆత్మహత్యకు కారకులైన వారిని సుమోటోగా చేర్చి అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరి గ్రామంలో ఉండేటటువంటి పెద్దలు అందరూ కలిసి ఆయన్ని ప్రేరేపించినట్టుగా ఆయన జేబులో కూడా ఒక లెటర్ పెట్టుకుని మరి అందులో ఆయన స్వదస్తూరితో రాసుకుని మరి ఆయన చనిపోవడానికి కారకులు అనేటటువంటి చెప్పారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరికి న్యాయం, తల్లికి చెల్లికి ప్రజలకి అదేవిధంగా సాక్షి విలేకరులకు కూడా మరి ఈ రోజు న్యాయం జరిగేటటువంటి పద్ధతి లేదు అని అంటే ఈ ప్రభుత్వం ఎంత పనికిమాలిన ప్రభుత్వం అనేటటువంటిది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోండి. మరి ఎన్నికలు సమీపించాయనేటటువంటి భయం, భక్తి కానీ అది కూడా లేకుండా మేమంతా కూడా స్వరవిహారం చేస్తాం, మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళకి ప్రాణాలు తీస్తాం, ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతాం అనే పద్ధతిలో ఈ రోజున విలేకరి మరి సొంత పార్టీ పేపర్కి విలేకరిగా ఉండి కూడా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అంటే వీళ్ళు పెట్టినటువంటి హెరాస్మెంటు, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, వీళ్ళు చేసినటువంటి ఆ చెడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి వ్యక్తి మరి ఆయన జోబులోనే మరి ఆయన ఒక లెటర్ రాసి పెట్టుకొని చనిపోయాడు అని అంటే ఆ లెటర్ని ప్రామాణికంగా తీసుకుని దాన్ని డయింగ్ డిక్లరేషన్ కింద తీసుకొని ఈ బాధ్యతలో ఉండేటటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి మరి స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి